సభాధ్యక్షులు పుల్లయ్య గారు, వైఎస్ఆర్సీపీ అధినాయకుడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పరిపాలకుడు, బడుగు బలహీన వర్గాల హక్కుకున్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ రెడ్డి గారికి, డైనమిక్ ఎంపీ, మొట్టమొదటిసారి కర్నూలు పార్లమెంటరీ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మన పుట్టారు వెనుక గారు, వేదిక పైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, యువపేరికి ముఖ్యంగా యువకులు, ఈ దేశానికి దశాదిశ నిర్దేశించగల యువకులు, యువకులు ఏమైనా సాధించాలంటే ముందుండి నిర్భయంగా కార్యక్రమాలు నెరవేరుతున్న యువకులందరికీ నేల ఈనిందా, ఆకాశం చెల్లుబడిందా, ఈ పలుకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు, దగాపడ్డ మన ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారివి. మళ్ళీ ఈరోజు అదే సీన్ కనపడతా ఉన్నది. అంతా తెలుసు, ఈరోజు అవశేష ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ లేక, విద్యార్థులకు సరైన చదువులు లేక, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక, ఇట్టి పరిస్థితుల్లో ఆనాడు రాజ్యసభలో ఏమి జరుగుతుందో తెలియదు. ఒక సినిమా పక్కీలో ఒక ఆయన లేచాడు. యువకులు, కాలేజీలో చదువుకున్న యువకులు ఎలాగైతే లేచి లెక్చరర్ల మీద మాట్లాడతారో, 10 5 కాదు 10 అని పంచ సవరించుకున్న మాట వాస్తవమా కాదా? అబద్ధమా నిజమా? మరి యాస ప్రాసలతో ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టి పంచ గురించి మాట్లాడినందుకు చాలా బాధపడ్డాడు ఆయన, పెద్ద ఆయన. మరి ఆయన గ్రాఫ్ పోగొట్టుకున్నాడు. ఎలాగైతే తక్షకుడు ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకుంటాడో, ఈ తక్షకుడు కూడా ఇంద్ర సింహాసనంతో స్వాహా అవుతాడు. ఎవరు అడిగారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా? ఎవరు అడిగారు 10 సంవత్సరాలు? 5 10 కాదు 15 అని ఎవరు అడిగాడు? అబద్ధాలు చెప్పే రాజు, దూషించే భిక్షకుడు, దేశానికి సర్వనాశనం వీళ్ళతో. ఎందుకంటే రాజుకు సర్వ హక్కులున్నాయి, ఏమైనా చేయగలడు. అబద్ధాలు ఆడడము తప్పు. అబద్ధం ఆడుతున్నారు. ఈరోజు సంజీవిని కాదంటున్నారు. ప్రత్యేక హోదా సంజీవినే కాదు,
సంజీవిని కాదు, అక్షయ పాత్ర ప్రత్యేక హోదా. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. జగన్ గారి మీటింగ్ ఉందంటే మంత్రులంతా దిగేశారు. ఏం చేశారు? 32,000 కోట్ల ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేయలేదు. 3,200 రూపాయలు జరిగే కార్యక్రమానికి ఫౌండేషన్ వేశారు. చిన్న చిన్న మోరీలకు ఫౌండేషన్ వేశారు. ఎవరిని రానియకుండా కట్టడి చేయాలనుకున్నారు, భంగపడ్డారు. ఆటోలో వచ్చా, ఒక అబ్బాయి ఉన్నాడు, స్వీట్ 16, 16 సంవత్సరాలు. ఏమయ్యా మీ మీద పీడీ యాక్ట్ పెడతారంటే ఎవడు సార్ అన్నాడు. చాలా ఘాటుగా మాట్లాడినాడు. మా కేవీ సుబ్బారెడ్డి గారి శిష్యులే. ఆటోలో పోరాడితే పోయేదేమీ లేదు, ఖచ్చితంగా సాధించాల్సిన అవసరం ఉంది. కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉంది. గాంధీ కూడా మహాత్ముడైంది, జైలుకు పోయే. నెహ్రూ గారు కూడా ప్రధాని అయింది, జైలుకు పోయే. జైలేమి లెక్కలేదు మనకు. ఈరోజు మనము నిజమైన పంథాలో పోరాటాలు చేయకపోతే భావితరాలు మనల్ని క్షమించవు. దీన్ని నెత్తిన వేసుకొని తిరిగి అలసట కూడా చెందకుండా ప్రతిపక్ష పార్టీ నేత జగన్ గారికి మరి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని వస్తాయండి? అవశేష ఆంధ్రప్రదేశ్లో 1,42 ఉద్యోగాలు, 42,000 లక్ష ఉద్యోగాలు తీసేసినాడు. బాబు వస్తే జాబ్ వస్తుందని జాబులన్నీ పోయినాయి. చిన్నబాబుకు పెద్దబాబుకు మాత్రం జాబులు వచ్చాయి. చిన్నబాబుకు పెద్దబాబుకు మాత్రమే జాబులు వచ్చాయి. ముఖ్యంగా మనకున్న బాధ్యత ఏమంటే ఖచ్చితంగా పోరాడి ఈ ఉద్యమ రూపంగా ఎవరికి భయపడకుండా హోదా దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా సాధిస్తామనండి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా సాధిస్తాం. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా కాలాతీతమైంది. కాబట్టి నా ఉపన్యాసాన్ని వినిపించుకుంటూ మనమందరం భావితరాలకు చరిత్రకారులుగా మిగిలిపోయి ఈ మహాయజ్ఞంలో మేము కూడా ఆ రోజు పోరాడామనే కీర్తి తెచ్చుకున్న మరి ముందుకు పోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.